ఇక మంచిర్యాల జిల్లాలో మావోయిస్టులు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ మేరకు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో పోలీసు ఆధ్వర్యంలో ఏజెన్సీ గ్రామాలలో డ్రోన్ కెమెరాతో భారీగా పెట్రోలింగ్ నిర్వహించారు. ఇక మరియు ఫెర్రీ పాయింట్స్, గోదావరి ప్రభావిత ప్రాంతాలు అడవులలో డ్రోన్ కెమెరా సహాయంతో భారీగా తనిఖీలు చేపట్టారు. ఇక అనంతరం వేమనపల్లి మండలం నీరువై పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజారం గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అరుణ్, స్వాతి, ఏదైతే మావోయిస్టు భారత్ బంద్ పిలుపు నేపథ్యంలో కూడా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా పోలీసులు అయితే హై అలర్ట్ కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైనటువంటి ఏరియాలలో కూడా పూర్తి స్థాయిలో గస్తీ ఏర్పాటు చేసి ఇక ప్రతి క్షణం కూడా వాహనాలను కూడా తనిఖీలు చేస్తూ కూడా ఎవరైతే ఇతర ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించిన డీటెయిల్స్ అయితే తీసుకుంటారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైనటువంటి సిర్పూర్ కావచ్చు, అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కడంబ, అదేవిధంగా కూడా కౌటాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కూడా మంచిర్యాలకు సంబంధించి కూడా వేమనపల్లి, కోటపల్లి ఏదైతే ప్రాణాహిత పరివాహక ప్రాంతాలలో కూడా ఏదైతే మావోయిస్టులకు అది ఒకప్పుడు కూడా షెల్టర్ జోన్ గా ఉండేటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో కూడా పోలీసులు అయితే ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేసి గత 2 రోజుల నుంచి కూడా ఇటు సిర్పూర్ సంబంధించి కావచ్చు, సిర్పూర్ అటవీ ప్రాంతం కావచ్చు, వేమనపల్లికి సంబంధించినటువంటి అటవీ ప్రాంతాలు, అదేవిధంగా కూడా ప్రాణాయిత ప్రాంతాలలో కూడా డ్రోన్ కెమెరాల కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఇక భారత్ బంద్ నేపథ్యంలో కూడా గత రాత్రి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే ముమ్మర వాహనాల తనిఖీలు చేస్తా ఉన్నారు. అనుమానితులు ఎవరంటే వాళ్ళ విచారణ చేపడతా ఉన్నారు. ముఖ్యంగా కూడా భారత్ బంద్ నేపథ్యంలో కూడా డ్రోన్ కెమెరాలతో కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. కోటపల్లికి సంబంధించి కూడా ఏదో ప్రాణాయిత దగ్గర నిర్మించినటువంటి ఏదైతే ఆ ప్రాంతంలో మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా రామగుండం సిపి రేమ రాజేశ్వర్ తో పాటు మంచిర్యాల డీసీపీ రామ్నాథ్ శంకర్ వీరిద్దరు అధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రత్యేక బలగాలతో కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మావోయిస్టుల ప్రభావం అయితే ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా కనబడేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ముఖ్యంగా కూడా ఇక పోలీసులు అయితే ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కూడా మరి ఏదైతే నిఘా ఏర్పాటు చేసింది, ఎక్కడ కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా పూర్తి స్థాయి ఐఆర్ చేసి ముఖ్యంగా కూడా గత 2 రోజుల క్రితం ఏదైతే బీజాపూర్ కావచ్చు, అదేవిధంగా కూడా ఛత్తీస్గఢ్ కి సంబంధించిన ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు విధ్వంసాలకు పాటుపడిన నేపథ్యంలో ఈ జిల్లా ఏదైతే ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏదైతే మా సరిహద్దులలో కూడా ఇటు మా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కాబట్టి అటు సిర్పూర్కు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కాబట్టి ఆ ఏరియాలో కూడా పూర్తిగా కూడా నిఘా ఏర్పాటు చేశారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కూడా అక్కడ కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి అటు నుంచి వాహనాలు వచ్చేటువంటి వాహనదారులను కావచ్చు, అనుమాతులను కూడా పూర్తిగా కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే ఇప్పటికీ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లాలో నెలకొన్నది. రైట్, థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.